కొంతమంది ఎప్పుడూ ఫెయిల్యూర్ టెన్షన్తో పోరాడతారు. ఓటమి అనేది సక్సెస్ లో భాగమని గుర్తించకుండా ఓడిపోతామేమోనన్న అపోహతో ప్రయత్నం ఆపేస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్న 5 రాశులేవో చూద్దాం. మిథునం. మిథున రాశివారు ఒకదానిపై స్థిరంగా ఉండి పనిచేయలేరు. చేపట్టిన పనులు వీరికి అనుకూలంగా జరగకపోతే వెంటనే వాటిని వదిలేస్తారు. ఎక్కువ కాలం ఒకదానిపై దృష్టి పెట్టలేరు, ఎప్పుడూ విసుగు చెందుతుంటారు. కష్టంగా ఉండే పనులను ఎక్కువ కాలం చేయడానికి ఆసక్తి చూపించరు. వీరికి ఎక్కువగా పిల్లల మనస్తత్వం ఉంటుంది. అందుకే ఒకదానిపై ఫోకస్ పెట్టకుండా వివిధ అంశాలను ఫాలో అవుతుంటారు. పైగా వీరు చాలా ఆవేశపూరితంగా ఉంటారు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న తపన ఉంటుంది, కానీ అందుకు తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టలేరు. కొద్దికాలం పాటు చేసి ఆ తర్వాత చిరాకు పడి టార్గెట్స్ వదిలేస్తుంటారు. ధనస్సు. ధనస్సు రాశివారికి అసహనం ఎక్కువ. ఒక విషయంలో స్కిల్ సాధించడంపై ఫోకస్ పెట్టరు. ఆశించిన ఫలితం రాదని తెలిస్తే వెంటనే ఆ పనిని వదిలేసి కొత్త పనిని మొదలు పెడతారు. వీరిలో ఏకాగ్రత లోపించడం వల్ల తమలోని ఉత్తమ సామర్థ్యం బయటకు రాదు. వీరు కూడా తప్పించుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. దేనిపైనా నిబద్ధతతో వ్యవహరించరు. అందుకే ఈ రాశి వారిని అసమర్థులు. తులారాశి వారికి సహనం తక్కువ. పరిస్థితులను అతిగా అంచనా వేసి దీనికి ఇంత సమయం, శ్రమ కేటాయించడం అవసరమా అని అనుకోవడం, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే పరిస్థితేంటని భయపడి గమ్యం వైపు మొదటి అడుగు వేయకుండా ఉండిపోతారు. వీరికి నిబద్ధత ఉండదు. ఏదైనా కమిట్మెంట్ ఇస్తే దానిపై అస్సలు నిలబడరు. పైగా చేసే పనిలో మానసిక, శారీరక శక్తి అవసరమైతే మరో ఆలోచన లేకుండా దానిని విడిచిపెడతారు. ఇతరుల వల్ల సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులను ఆహ్లాదపరిచే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కర్కాటకం. కర్కాటక రాశివారికి ఎక్కువ టెంపర్మెంట్ ఉంటుంది. ఈ నిమిషం ఒకదానిపై పూర్తిగా నిమగ్నమై మరుసటి నిమిషం దానిని పూర్తిగా వదిలేసే స్వభావం వీరిది. వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం ఉండదు. వారి శక్తి, సామర్థ్యాలపై అనుమానాన్ని కలిగి ఉంటారు. చేసే పని సక్సెస్ కాదనే ప్రతికూల ఆలోచనలతో మెలుగుతారు. తమకన్నా ముందే ఇతరులు వాటిని పొందుతారని భావించి ప్రయత్నించడం మానేస్తారు. వీరు నిరాశావాదులు. ఎక్కువగా మూడీగా ఉంటారు. మీనం. మీన రాశివారు అతిగా ఆలోచిస్తుంటారు. పని చేయడానికి బదులు దాని గురించి ఆలోచించడంలో మునిగిపోతారు. దీంతో ఎలాగో ఫెయిల్ అవుతాం కదా అని ఎఫర్ట్స్ కూడా పెట్టరు. ఊహల్లోనే ఓదార్పును కోరుకుంటూ సంతృప్తి చెందే గుణం వీరిది. అంతేగాని ఏదైనా పనిని బాగా చేసి అందులో నుంచి మంచి ఫలితాన్ని రాబట్టాలన్న ధ్యాస ఉండదు. అందుకే వీరిని ఎస్కేపిస్టులుగా పిలుస్తారు. దీంతోపాటు వీరు తుది నిర్ణయాన్ని తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. దీంతో వారి కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది.